ఇవాళ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం కాశీ యాత్రకి సంబంధించి. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ యాత్రకి సంబంధించి ప్రత్యేకంగా భక్తులకు అందరికీ కూడా కాశీ యాత్ర విశేషాలు తెలియజేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది. కాశీ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక జగత్తులో ఎంతటి విశిష్టత ఉందో మీ అందరికీ కూడా తెలిసిన అంశం. ఎందుకంటే దేశంలో ఏ ప్రాంతం సందర్శించినా, ఏ ప్రాంతం వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క హిందువు యొక్క గుండె చప్పుడు కాశీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కాశీని చూడాలి, కాశీ వెళ్ళాలి, సాక్షాత్ ఆ పరమశివుని యొక్క నివాస స్థలమైనటువంటి కాశీ క్షేత్రంలో ఆయనకు అభిషేకం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పావన గంగలో స్నానం ఆచరించాలి. ఈ దేశంలో జన్మించేందుకు అద్భుతమైనటువంటి సనాతన భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలయాలు అన్నింటిలో కూడా ఒక గొప్ప ఆలయం సాక్షాత్ కాశీ విశ్వనాథుని యొక్క నివాస స్థలం కాశీ. అందుకే పరమశివుని యొక్క నివాస స్థలం కాబట్టి కాశీలో ఒక కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు అనేక రకాలైనటువంటి ఆలయాలు కూడా పెట్టింది పేరు కాశీ. మరొక విషయం ఏంటంటే ముక్కోటి దేవతలకు సంబంధించిన అన్ని ఆలయాలు కూడా భారతదేశంలో కలిగి ఉన్నటువంటి ఒకే ఒక ప్రాంతం ఏదైనా ఉంది అంటే కాశీ. అందుకే అక్కడికి వెళ్తే అన్ని రకాల శక్తి పీఠాలకు సంబంధించి కానీ, శైవ క్షేత్రాలకు సంబంధించి కానీ, వైష్ణవ క్షేత్రాలకు సంబంధించి కానీ, అదే విధంగా కాశీ అన్నటువంటి ప్రాంతం ఎంత గొప్పది అంటే కేవలం హైందవ మతానికి మాత్రమే కాకుండా దేశంలో జైన బౌద్ధ మతాలకు సంబంధించి కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. అందుకే ఇవాళ కాశీకి వచ్చేటువంటి వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక మంది బౌద్ధ మత ఆచారకులు కూడా కాశీకి రావడం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే కాశీ యాత్ర అంటేనే కాశీ, గయా, ప్రయాగ ఈ మూడు ప్రదేశాలు కలిపితేనే కాశీ యాత్రగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి కాశీ యాత్రకు సంబంధించి ఇవాళ భారతదేశంలో వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రయాగ క్షేత్రంలో స్నానమాచరించాలి, కాశీకి వెళ్లి కాశీ విశ్వనాథునికి అభిషేకం చేయాలి, గయ వెళ్లి ఈ జన్మకు కారణమైనటువంటి తమ పితృదేవతలు ఎవరైనా మరణించి ఉంటే అటువంటి వాళ్ళకి అందరికీ కూడా గయ క్షేత్రంలో వెళ్లి పిండ ప్రదానాది కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే హైందవునిగా జీవించిన దానికి తన యొక్క కాశీ యాత్ర, కాశీ ధర్మం అనేది పరిపూర్ణం అవుతుంది అన్నటువంటి ఆలోచన మనందరిలో కూడా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అటువంటి ఈ మూడు ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి ప్రాంతమైనటువంటి గయా ప్రాంతంలోనే జన్మించినటువంటి మతం బౌద్ధ మతం. అందుకే గయ దగ్గర ఉన్నటువంటి బౌద్ధ గయలు సిద్ధార్థులు అక్కడ తపస్సు చేసి బౌద్ధ మతంని జ్ఞానోదయం పొందిన తర్వాత, బౌద్ధ మతం అనేది ఆవిర్భవించిన తర్వాత బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఏ సూక్తులు అయితే ఉన్నాయో, ఏ ధర్మాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన యొక్క శిష్యులైనటువంటి 5 మందికి తెలియజేసినటువంటి అంశం సారనాథ్. అందుకే ధర్మచక్ర పరివర్తనం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశాన్ని మనం సారనాథ్ గా పిలుస్తూ ఉన్నాం. అటువంటి సారనాథ్ క్షేత్రాన్ని దర్శించాలి అన్నటువంటి ఆలోచనతో ఒకసారి మనం సారనాథ్ వెళ్తే నిజంగా మనం భారతదేశంలో ఉన్నామా లేదా ఇతర దేశాల్లో ఉన్నామా అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్ని దేశాలకు సంబంధించి జపాన్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఇలా అన్ని దేశాలకు సంబంధించినటువంటి బౌద్ధ మత ఆలయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. పైగా ఒక ఇంటర్నేషనల్ సొసైటీ, ప్రతి ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది పర్యాటకులు ఆ సారనాథ్ ప్రాంతాన్ని సందర్శించడం అనేది గమనిస్తూ ఉంటారు. కాబట్టి కేవలం కాశీ అనేది హైందవులకు మాత్రమే కాకుండా హైందవులతో పాటు జైనులు, బౌద్ధులు అనేక మంది వ్యక్తులకు అందరికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రదేశంగా మనం కాశీని చెప్పుకోవచ్చు. అందరి దివ్యమైనటువంటి ప్రదేశం సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలం. అక్కడికి వెళ్లి ఒక్కసారి చూస్తే ఆ కాశీ తీర ప్రాంతంలో గంగా నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి 64 ఘాట్లు, సాధారణంగా 84 ఘాట్లు ప్రస్తుతం అందుబాటులో ఉంటే వాటిని మనం 64 ఘాట్లుగా భావించి అక్కడ ప్రాచీనమైనటువంటి 64 ఘాట్లు ఉన్నాయి. మిగతా 20 ఘాట్స్ కూడా నూతన ఘాట్స్ గా మనం భావించవచ్చు. ఆ ప్రాచీన 64 ఘాట్స్ తీసుకుంటే అక్కడ ప్రాచీన కాలంలో ఎంతమంది రాజులు కానివ్వండి, ఎంతమంది ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కానివ్వండి, ఎంతమంది మతాధికారులు కానివ్వండి ఆ కాశీ క్షేత్ర సందర్శనకు వచ్చారు. ప్రాచీన కాశీని ఒక్కసారి మనం దర్శిస్తే అసలు భారతదేశం ఆ కాలంలో 500 సంవత్సరాల క్రితం ఎంతటి ఆధ్యాత్మిక ప్రవృత్తులు కలిగి ఉంది, ఎందుకు కాశీ క్షేత్రానికి ఆనంద కావడం అన్నటువంటి పేరు వచ్చింది అంటే అక్కడికి వెళితే అవన్నీ కూడా చూస్తే
మనకందరికి కూడా కలుగుతుంది. ఆ భావన మనలో కూడా వస్తుంది. అందుకే కాశీకి వెళ్తే కలిగేటువంటి ఆనందం దేశంలో ఏ ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు రాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి సాక్షాత్ విజయనగర రాజులు మొదలుకొని అనేక మంది రాజులు, అనేక మంది తీర్థాంకులు, అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి గురువులు వీళ్ళందరూ కూడా కాశీయాత్ర సందర్శించి ఆ 64 ఘాట్ని మనం పడవలో చూస్తూ ఉంటే అసలు ప్రాచీన కాలంలో సనాతనమైనటువంటి హైందవ ధర్మం ఎంత వెరసిల్లింది అన్నటువంటి అంశం మనందరికీ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. పైగా కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కాశీలో 9 రోజుల పాటు నిద్ర చెయ్యాలని కూడా భావిస్తూ ఉంటారు. వాస్తవంగా అయితే ఈ జన్మకు కారణమైనటువంటి ఆ సాక్షాత్ పరమశివుని యొక్క సేవ చేసుకోవాలి అన్నటువంటి సంకల్పంతో కాశీలో 9 నెలల కాలం పాటు ఉండాలి అని చెప్తూ ఉంటారు. వర్తమాన కాలంలో ప్రస్తుత పరిస్థితులలో ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇతరత్ర ఎటువంటి కారణాల రీత్యా కానీ అక్కడ అన్ని రోజుల కాలం పాటు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం 9 రాత్రులైనా కదా సరే కాశీ క్షేత్రంలో ఉండాలి. హైందవులుగా జన్మించిన దానికి ఆ కాశీలో ఉన్నటువంటి అన్ని దివ్యమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా దర్శింప చేయాలి అన్నటువంటి సంకల్పంతో చాలా మంది హైందవ భక్తులు ఇవాళ ఉంటూ ఉన్నారు. ఎన్నో రకాల మఠాలు వెలిసాయి. తెలుగుకు సంబంధించి, తమిళకు సంబంధించి, కన్నడకు సంబంధించి, మలయాళకు సంబంధించి, ఇలా అన్ని భాషలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం ఎన్నో రకాల మఠాలు కూడా కాశీలో వెలిసి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి, అనాది కాలం నుండి వచ్చేటువంటి హైందవ భక్తులకు అందరికీ కూడా సేవలు కల్పించే విధానికి ఈ మఠాలన్నీ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో అయితే కాశీ శివాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత 2021 సంవత్సరం నుంచి కాశీ వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఇవాళ దేశంలో అత్యధిక మంది భక్తులు దర్శనం చేసుకున్నటువంటి ఆలయాలలో కాశీ ఆలయం కూడా ఒకటిగా వెలుగొందుతూ ఉంది. ప్రతిరోజు దాదాపు 1,00,000 పైచిలకు భక్తులు కాశీకి వెళ్తూ కాశీ దర్శనం చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం కాశీ. అటువంటి కాశీ యాత్ర చేయాలి అనేటువంటి తలంపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలకి గుజరాత్ లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మహారాష్ట్రలో 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, బీహార్ లో 1 జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్ లో 1, తమిళనాడులో 1, ఇలా చెప్పుకుంటూ పోతే సమస్త 12 జ్యోతిర్లింగాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వందలాది మంది పర్యాటకులకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా శైవ క్షేత్ర దర్శనం కల్పించాలి అన్నటువంటి ఆకాంక్షతో ఏర్పడినటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇటీవల కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం మీ అందరూ కూడా తెలుసు. అయోధ్య ఆలయ పునర్నిర్మాణం జరిగింది. వేలాది లక్షలాదిగా ప్రజలందరూ కూడా అయోధ్య ఆలయ శ్రీరామచంద్ర ప్రభుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. కాశీ క్షేత్రానికి ఎంతటి విశిష్టత ఉందో అంతటి విశిష్టత కలిగి ఉన్నటువంటి మరొక ప్రాంతం అయోధ్య. ఆ అయోధ్య క్షేత్రానికి సంబంధించి దాదాపుగా 500 సంవత్సరాలుగా మన పూర్వీకులకి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి అయోధ్య రామాలయ దర్శనం అనేది మనకు కలుగుతుంది. మనం చూడబోతున్నాం, మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా మనం అందరం కూడా ఒక అదృష్టవంతులుగా భావించవచ్చు. ఇది వరకు కాలంలో ఎవరికి కూడా సాధ్యం కాలేదు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో అక్కడ అయోధ్య ఆలయ నిర్మాణం అనేది జరిగింది. ఆలయ నిర్మాణం కోసం ఆలయం చూడాలన్నటువంటి తలంపుతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఒకవైపు అయోధ్య ఆలయం, మరొక వైపు భారతీయుల యొక్క ఆకాంక్ష, ప్రతి ఒక్క హిందువు యొక్క ఆకాంక్ష కాశీ యాత్ర దర్శింపు చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటూ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేకంగా కాశీ క్షేత్ర దర్శనం సంబంధించి వేరెవ్వరికి సాధ్యం కాని విధంగా, వేరెవ్వరు కూడా కల్పించిన విధంగా, ఎవ్వరు కూడా ఇంత తక్కువ ప్రైజ్ కి ఇచ్చేటువంటి అవకాశం లేని విధంగా, కేవలం ప్రైజ్ ఇవ్వడం మాత్రమే కాదు, సౌకర్యాలు ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చక్కటి సౌత్ ఇండియన్ భోజనం ఏర్పాటు చేసి కాశీకి వెళ్తే ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే పిండ ప్రదానాది కార్యక్రమాలు చేయాలి, సంకల్పాలు ఉంటాయి, పూజాది కార్యక్రమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కేవలం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయాన్ని చూసాం, దర్శనం చేసుకున్నాం, భగవంతుని దర్శనం అయిపోయింది. కాశీ యాత్ర అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. అది ఒక విహార యాత్ర లాగానో, నార్మల్ గా వెళ్ళేటువంటి ప్రదేశం లాగానో ఎవరు కూడా భావించవద్దు. అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర. అటువంటి ఆధ్యాత్మిక యాత్రకు మనం వెళ్తూ ఉన్నాము అంటే మనం కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించాలి.
ప్రతి వ్యక్తి కూడా కాశీ వెళ్ళిన తర్వాత కాశీ మహాశివునికి అభిషేకం చేయాలి. ఒక రాముడి ప్రచారంలో ఉంది, ఎవరికైతే ఆ కాశీ స్పర్శలింగ దర్శనం చేసేటువంటి అవకాశం కలుగుతుందో, ఎవరైతే కాశీ విశ్వనాథుని స్మరించుకుంటారో వారి యొక్క చేతి రాతులు కూడా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మన ప్రాచీన పురాణాలు, మన ప్రాచీన పెద్దలు మనకందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో మంది జీవితాలు మారాయి. ఇవాళ మీ ముందు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేతగా మన సంస్థ పుట్టింది కూడా కాశీలోనే, ఈ సంస్థ యొక్క ప్రారంభమైంది కూడా కాశీలోనే. అందుకే ఇటువంటి కాశీ క్షేత్రం, అంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కాశీ క్షేత్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా తెలుగు, కన్నడ, తమిళ ప్రజలకు అందరికీ కూడా పరిచయం చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో మేము పనిచేస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలందరితో కూడా మాట్లాడి కేవలం 20,000 రూపాయలు, కేవలం 20,000 రూపాయలకే మీకు కాశీ యాత్ర దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నాం. 20,000 రూపాయల కంటే ట్రైన్ లో వెళ్ళడమో, బస్ లో వెళ్ళడమో కాదు, విమాన ప్రయాణంతో 20,000 రూపాయలకి 4 రోజుల ప్యాకేజీని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తుంది. ఇక్కడ మా సంస్థ యొక్క లక్ష్యం ఒకటే, దేశంలోని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం, సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలం, ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా వెళ్ళాలి అని ఆకాంక్షించేటువంటి ప్రదేశం, పైగా ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తేనే తన యొక్క హైందవ జీవితం పరిపూర్ణం అవుతుంది అని భావించేటువంటి ప్రదేశం. వీటన్నిటికి పాటు సాక్షాత్ శ్రీరామచంద్రుడు నిలయమైనటువంటి అయోధ్య ప్రాంతంలో, అయోధ్య గ్రామానికి సంబంధించి అక్కడ నెలకొని ఉన్నటువంటి అయోధ్య ఆలయాన్ని కూడా చేపించాలి అన్నటువంటి ఆలోచనతోనే కాశీ అయోధ్య యాత్రని 3 nights 4 days ప్యాకేజ్ ని కేవలం 20,000 రూపాయలకు అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నా మనకు నిజంగా రవాణా సౌకర్యాలు కూడా చాలా అల్పంగా ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి. కాశీకి సంబంధించి మనం పై రోడ్ మీద కార్ ద్వారా కానీ, బస్సులలో కానీ కాశీకి వెళ్ళే అవకాశం లేదు. సుదూరమైనటువంటి ప్రాంతం, దాదాపు 1400-1500 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి 2 మార్గాలు, రైల్వే ప్రయాణం అండ్ విమాన ప్రయాణం. రైల్వే ప్రయాణం ఎట్లా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసిన అంశం. దాదాపుగా 4 నెలల క్రితం బుకింగ్ చేసుకుంటే కానీ టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. పైగా బెంగళూరు నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కానీ మనకు ప్రతిరోజు ఒక్క ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్కడికి వెళ్ళేటువంటి నార్త్ ఇండియా నుంచి వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చేటువంటి ఎంతో మంది వ్యక్తుల వల్ల మనకు టికెట్స్ కూడా దొరకకుండా అవన్నీ ట్రైన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఫుల్ రద్దీగా వెళ్ళేటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో కాశీకి వెళ్ళాలి అంటే 4 నెలల ముందు ప్రణాళిక చేసుకుని ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేసుకుని, ఆ బుకింగ్ చేసుకుంటుంటే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ లో ప్రశాంతంగా ట్రావెల్ చేద్దామా అంటే ఎంతో మంది ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. టికెట్స్ లేక చాలా మంది రిజర్వేషన్స్ దొరక్క, రిజర్వేషన్స్ కంపార్ట్మెంట్ లోనే వచ్చి మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉండడం, అంటే జర్నీ అనేది కంఫర్టబుల్ గా ఉండకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఏసీలో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా 20,000 రూపాయలకు ప్యాకేజ్ రావడం అనేది అసాధ్యం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి సంస్థ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇవాళ బెంగళూరు నుండి, చెన్నై నుండి, హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా కేవలం 20,000 రూపాయలకి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విమాన సౌకర్యంతో ప్రత్యేకమైన ప్యాకేజీ కల్పిస్తూ ఉంది. వందలాదిగా ఈ కార్యక్రమాన్ని పర్యాటకులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా, వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో పాటు దర్శనాల విషయంలో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయాల్లో కానీ, అక్కడ చూడవలసినటువంటి ప్రదేశాల విషయంలో కానీ, అయోధ్య తీసుకువెళ్ళిన విషయంలో కానీ వీటన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా వారణాసిలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఆ కార్యాలయంలో ఉన్నటువంటి మా యొక్క సిబ్బంది ద్వారా ప్రతిరోజు వెళ్ళేటువంటి వందలాది మంది పర్యాటకులకు అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తూ ఉన్నాం. అకామిడేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు. భోజనాలు కూడా మన సౌత్ ఇండియన్ భోజనాలు, ప్రతి ఒక్కరు తెలుగు వారి ఆహార రుచులకు అనుగుణంగా, కన్నడ వారి ఆహార రుచులకు అనుగుణంగా, దక్షిణాది రాష్ట్రాలలో ఏ విధమైనటువంటి ఆహార రుచులు అయితే ఉన్నాయో, ఏ విధమైనటువంటి భోజనం మనం తీసుకుంటూ ఉన్నామో వాటన్నిటిని కూడా కాశీలో కల్పిస్తూ ఎవరు కూడా భోజన పరంగా ఇబ్బందులు పడకుండా మంచి భోజనాన్ని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పిస్తూ ఉంది. అదే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో వాటన్నిటి కూడా దగ్గర నుండి చేయిస్తుంది. కాబట్టి ప్రతి భక్తునికి, ప్రతి ఆధ్యాత్మికమైన వ్యక్తికి కాశీకి వెళ్ళాలి అని తలంపున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మాత్రమే కాదు, మీకు తెలిసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేయండి.
ఈ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఇలా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి ఆర్వి ట్రావెల్స్ ఈ యొక్క ఫెసిలిటీస్ ని ఆర్వి ట్రావెల్స్ వారి ఆర్వి కాశీ ధార్మిక యాత్రని ఆర్వి కాశీ అయోధ్య ధార్మిక యాత్రని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని 20,000 రూపాయలు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మనం సమీపంలో ఉన్నటువంటి క్షేత్ర దర్శనానికి వెళ్ళినా కూడా మనకు 10 నుంచి 15,000 ఖర్చు అవుతూ ఉంది. అటువంటిది 1400-1500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాశీ క్షేత్రం అయోధ్య క్షేత్రాన్ని విమాన ప్రయాణంతో దర్శింపజేసే అవకాశాన్ని ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది కేవలం 20,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇది ఏదో కాంపిటీషన్ కోసమో వ్యాపారంలో లాభాలు ఆర్జించాలి అన్నటువంటి ఆకాంక్షతోనో ఏర్పాటు చేసినటువంటి ఆలోచన కాదు. మీ ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్న ఆర్వి అన్నటువంటి ఒక సంస్థ, ఆర్వి టూర్స్ అనే సంస్థ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా వచ్చే సంవత్సరం 2025లో మహాకుంభమేళ వస్తూ ఉంది. మహాకుంభమేళ 12 సంవత్సరాల మహాకుంభమేళలో కోటాది కోట్లుగా ప్రజలు వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. 2025 మహాకుంభమేళకి దాదాపుగా 20 నుండి 25 కోట్ల మంది ప్రజలు వస్తారు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాని తగ్గట్లు ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. వచ్చే సంక్రాంతి మాసం నుండి శివరాత్రి వరకు మహాకుంభమేళ 55 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. మహాకుంభమేళ తర్వాత దేశంలోని ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి నదిగా పేరుగాంచినటువంటి సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి నదిగా పేరుగాంచినటువంటి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించి నదులకు పుష్కరాలు రావడము, ఆ పుష్కరాలకి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించడం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఎంతో ప్రీతివంతమైనటువంటి కార్యక్రమం మనం చెప్పొచ్చు. అందుకే దేశంలో ఎటువంటి ఏ నదికి ఆధ్యాత్మికమైనటువంటి పుష్కరాలు జరిగినా కూడా ఆ 12 రోజుల కాలం పాటు లక్షలాదిగా మన తెలుగు, తమిళ, కన్నడ ప్రజలందరూ కూడా వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి పుష్కరాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నోటువంటి కార్యక్రమాలు అన్ని కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి వెళ్ళాలి అంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, చార్జెస్ చాలా అత్యధికంగా ఉంటాయి, విమాన టికెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో ప్రయాణికులు అందరూ కూడా ఎక్కువ డబ్బుని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ పక్కా ప్రణాళికతో ప్రతి సంవత్సరం 2024 సంబంధించి ఇప్పటికే ఎన్నో వేల మందిని చార్ధామ్, అమర్నాథ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకి ఎటువంటి కష్టం లేకుండా పంపించిన సంస్థ ఆర్వి ట్రావెల్స్. 2025లో కూడా మనకు ముఖ్యమైనటువంటి మహాకుంభమేళ ఉంది, ముఖ్యమైనటువంటి సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి పక్కా ప్రణాళికతో ఈ రోజే అకామిడేషన్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. విమాన ప్రయాణ టికెట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర కూడా తక్కువ ధరలకే ప్రజలకు అందించాలి అన్నటువంటి ఆకాంక్షతో ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్వి ట్రావెల్స్ సంస్థ. పైగా ఇప్పుడు మనం చెప్పబడుతున్నటువంటి కాశీ యాత్రకు సంబంధించి అయితే అక్కడే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అనేది ప్రారంభమైంది. కాబట్టి సమస్త దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటినీ కూడా ప్రయాణికులను చేరవేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి ట్రావెల్స్ సంస్థగా నిలబడాలి అన్నటువంటి ఆలోచనతో ఎన్నో సంవత్సరాల మా యొక్క చిరకాల వాంఛ ప్రతిరోజు ఆర్వి ట్రావెల్స్ నుండి కాశీకి యాత్రను పంపించాలి, అది కూడా తక్కువ ధరలకు పంపించాలి అన్నటువంటి సంకల్పంతోనే 20,000 రూపాయలకి కాశీకి సంబంధించిన కార్యక్రమాన్ని, యాత్రని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులారా, కాశీ వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ ఆర్వి ట్రావెల్స్, మీ తెలుగు వారి ఆత్మీయ సంస్థ మీకు 20,000 రూపాయలకే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల నుండి కూడా 20,000 రూపాయలకి విమాన సౌకర్యంతో ప్యాకేజ్ కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఉన్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, ఈ ప్యాకేజ్ ని ఉపయోగించుకుని ఒక్కసారి కాశీ వెళ్ళండి. 20,000 రూపాయలకు మేము కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మీరు ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. భగవంతుని దగ్గరికి భక్తుల్ని దగ్గర చేయాలి, భగవంతునికి ప్రతి ఒక్క భక్తుని కూడా దర్శింపచేసే అవకాశం కల్పించాలి. 24 సంవత్సరాలుగా కాశీకి యాత్రికులు పంపిస్తూ ఉన్నటువంటి, ప్రతినిత్యం పంపిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ట్రావెల్స్ నుంచి పౌర్ణమి రోజు మహారుద్రాభిషేకం చేయించుకున్నాను. ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఈ 9 days ట్రిప్కి వచ్చామండి. చాలా స్నానాలు కానీ అన్నీ దగ్గరుండి చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు. ఆర్వి ట్రావెల్స్ రమణ గారు చాలా బాగా అరేంజ్ చేశారు. కళ్ళు మూసుకొని అందరూ ఈ ట్రావెల్స్లో రావచ్చని అనుకుంటున్నాను. థ్యాంక్స్ రమణ గారు. థ్యాంక్ యూ ఆర్వి ట్రావెల్స్.
థ్యాంక్ యూ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్. కాశీకి వచ్చి మేము ఇక్కడ జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు ప్రతిరోజు 100 మందిని పంపించే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసి ఉంచాం కాబట్టి 365 రోజులు కాశీకి 20,000 రూపాయలకు ప్యాకేజ్ ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక కార్యక్రమంతో మరొక యాత్రా ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.